పాడవలసిందిగా కోరుకుంటున్నాను. క్వైర్ వారు సైతము, పాటలు పాడిన వారు సైతము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ అద్భుతమైన దినము నీవు మాకు ఇచ్చి ఉండగా, మరి నీ రక్షణను మాకు దయచేసి నీ ఆలయములో కూడి నీ యొక్క బిడ్డలతో సహవాసము చేస్తూ కలిసి కట్టుగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి నీవు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈ సమయంలోనైనా ఇంతవరకు ఎవరైతే నాయనా నీ ఆరాధనలో పాల్గొని నిన్ను ఘనపరిచి మహిమపరిచి ఉన్నారో ప్రతి ఒక్క విశ్వాసని ఆశీర్వదించమని కోరుకుంటూ, మరి నాయన నీ వాక్యమును ధ్యానించబోతున్న సమయంలో అది నాయన రెండంచుల ఖడ్గము. మరి ప్రభు నీ వాక్యముని పరిశుద్ధాత్మ ద్వారా నీవు లేఖనాల్లో ఉంచినది కాబట్టి నీ పరిశుద్ధాత్మ మాత్రమే బోధించగలడు. కాబట్టి నాయన నా శక్తితో బలముతో బోధించేవి కాదు, నీ పరిశుద్ధాత్మ సహాయముతో నేను బోధించగలిగినట్లుగా నన్ను సంపూర్ణముగా నీ ఆధీనములోకి తీసుకోమని వేడుకుంటున్నాను. నా ఉనికిని, నా మనుగడను, నా కనుచూపును, నా హృదయ తలంపులను, నా నోటిలో నుంచి వచ్చేటువంటి మాటలను, మరి ఎగ్జాంపుల్స్ని కానీ ప్రతి వాటిని నీ ఆధీనములోకి తీసుకొని నా బోధ నీది మాత్రమే అయి ఉండగలిగినట్లుగా నీవు నాయన పరిశుద్ధాత్మ ద్వారా నా ద్వారా మాట్లాడమని, నన్ను నీ బోరగా వాడుకొనమని ఈ దినము విశ్వాసుల్ని నీ చేతులకు సమర్పించుకుంటూ నీ పరిశుద్ధాత్మ కార్యములు ఈ సంఘములో వారి హృదయాల్లో నీ మధ్యన ఈ ఆలయములో జరిపించమని నీకే ఘనత మహిమ ఆపాదించుకుంటూ, ఈ దినము ఏదైతేనైనా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నదో అది పవర్ ఫెయిల్యూరే కావచ్చు, లేకపోతే తండ్రి యేసే రకరకాల కారణాలు, ఇవేవి కూడా తండ్రి యేసే నీ వాక్య ధ్యానము సమయంలో మాకు నీకు మధ్యన రాకుండా వాటిని అన్నిటినీ తొలగించమని నీ తట్టు మేము చూస్తూ నీ వాక్యాన్ని వింటూ ఉన్న సమయంలో నీ పరిశుద్ధాత్మ కార్యములు చేయమని, నీ అభిషేకమును నాకు దయచేయమని, నీ ఘనత కొరకు మహిమ కొరకు ఈ వాక్య భాగాన్ని వాడుకొనమని, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి తప్పు నేను బోధించకుండా నన్ను నాయన అవరోధించమని, మరి నిజమైన బోధ, సరి అయిన బోధ, నీకు ఘనత మహిమ కలిగించేటువంటి బోధన బోధించగలిగినట్లుగా నన్ను వాడుకొనమని, కూడిన వారిని దీవించమని నా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘానికి ఎంతమంది అయితే ఆయన ఆలయంలో ఈ దినము దేవుణ్ణి ఆరాధించాలని, ఆశీర్వదింపబడాలని వచ్చారో వారిని పేరు పేరున అభినందిస్తూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. మరి వాక్య భాగంలోకి వెళ్ళేటువంటి దానికన్నా ముందర ఉపోద్ఘాతముగా ఒక్కసారి నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ఒకటి సాక్ష్యంగా చెప్తూ ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాను. మరి ఈ యొక్క మార్చి 1వ తేదీకి మరి బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘంలో కాపరిగా, సేవకునిగా పనిచేయడానికి దేవుడు అవకాశం ఇచ్చి మార్చి 1వ తేదీకి 10 సంవత్సరాలు నా జీవితంలో దయచేశాడు. మరి దాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ సంఘములో కాపరిగా, సేవకునిగా చేయడానికి అవకాశం కల్పించిన తల్లి సంఘమైన బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ వారికి, అలాగనే రెవరెండ్ డాక్టర్ గొల్లపల్లి శామ్యూల్ గారికి, అలాగనే ఆయన కుమారుడు ఆనాడు రెవరెండ్ డేవిడ్ గొల్లపల్లి ప్రశాంత్ గారు, అలాగనే అక్కడున్న నా తమ్ముడు రమేష్ కూర్పాడు, మరి దేవుని యొక్క పరిమితితో, అనుమతితో వీరందరూ ఆ రోజు నాకు సహాయం చేశారు కనుక ఈ సంఘములో కాపరిగా నేను ఉండడం జరిగింది. కాబట్టి నాకు సహాయం చేసిన తల్లి సంఘానికి, ఇక్కడ పరిచయం చేసి నన్ను ఇక్కడ స్థిరపరిచిన వారికి ఈ దినము నేను సభాముఖంగా ఈ యొక్క 10 ఏళ్ల పరిచర్య పురస్కరించుకొని దేవాది దేవునికి, తల్లి సంఘానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలాగనే మొట్టమొదటి 5 ఏళ్ళు మరి నా సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ జేకర్ డేవిడ్ గారితో పరిచర్య చేయడానికి దేవుడు కృపను చూపించాడు. అట్టి కృప దేవుడే దయచేశాడు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మేము కలిసి కట్టుగా పనిచేసిన సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మా పరిచర్య మీద ఉన్నాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రెవరెండ్ జేకర్ డేవిడ్ గారు నాకు సీనియర్ సంఘ కాపరిగా ఒకనాడు ఉండి, ఆయన ఈరోజు ఏ సేవ అయితే చేస్తున్నాడో ఆ సేవ యందు దేవుడు ఆయనను ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాక నేను సేవకునిగా, కాపరిగా ఈ యొక్క సంఘములో పనిచేయాలి అంటే అది దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. దాని కొరకు ఏర్పరచుకున్న తల్లి సంఘాన్నే కానీ, ఎవరైతే అక్కడున్న కమిటీనే కానీ వారు నాకు సహాయం చేసి ఉండగా ఈ దినము స్థానిక సంఘములో ఈ 10 ఏళ్లుగా నాకు అందిన సహాయ సహకారాలని నేను తక్కువగా అంచనా వేయట్లేదు.
కొనిగా పనిచేయడానికి ఆనాడు తల్లి సంఘము నన్ను సహాయ సహకారాలు అందించడం మాత్రమే కాకుండా మరి స్థానిక సంఘము పెద్దలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సంఘములో నన్ను ప్రేమించి ఆదరించి వారు నాకు సహాయ సహకారాలు అందించి నన్ను సపోర్ట్ చేసినందువల్లనే నేను చేయగలిగాను. కాబట్టి స్థానిక సంఘములో ఎవరైతే ఆనాటి నుంచి ఈనాటి వరకు 10 ఏళ్ళు పెద్దలుగానున్నారో వారిని అందరినీ నేను ఈరోజు గుర్తు చేసుకుంటూ మీ సహాయ సహకారాలతో నేను ఇక్కడ పరిచర్య చేయగలిగాను. కాబట్టి దాన్ని బట్టి కూడా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాను. 2015 నేను వచ్చే సమయానికి మార్చి 1 నుంచి 2025 1వ మార్చి వరకు ఎంతమంది అయితే ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు, ఉమెన్స్ ప్రెసిడెంట్లు వారి యొక్క బృందం ఉన్నారో నన్ను పాస్టర్మ గారిని వారు ఆదరించినందువలన నేను పని చేయగలిగాను. దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ స్థానిక సంఘంలో ఉన్న ప్రతి పెద్దలుగా పనిచేసిన వారికి వినమ్రతతో వందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగనే ప్రతి విశ్వాసి, ఇక్కడున్న ప్రతి విశ్వాసి కూడా సంఘంలో నన్ను ప్రేమించారు, నన్ను ఆదరించారు, నా కొరకు ప్రార్థించారు. కాబట్టే నేను ఈ పరిచర్య చేయగలిగాను. కాబట్టి నా కొరకు నన్ను ప్రేమించి ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందించి నన్ను ఆదరించి నా కొరకు ప్రార్థించారో వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. కాబట్టి దినము నా దేవునికి అవకాశం కల్పించిన తల్లి సంఘానికి మరి స్థానిక సంఘం వారు తన వానిగా నన్ను అంగీకరించి నాకు చేసిన సహాయాన్ని బట్టి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఈ సాక్ష్యము గనక నేను ఈరోజు సంఘం ముందర పంచుకోకపోతే మామూలుగా పాస్టర్గా సాక్ష్యాల సమయంలో నిలబడి మేము చెప్పము అంటే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ దినము నేను యొక్క పుల్పిట్ని వేదికను వాక్యానికి ముందర ఈ వాక్యాన్ని బోధించడానికి అవకాశం కల్పించిన వారిని, ఈ పుల్పిట్కి పాత్రుడుగా ఎంచిన దేవాది దేవుణ్ణి, అలాగనే ఎంతమంది అయితే సంఘము నాకు సహకరించిందో వారందరినీ ఈరోజు నేను సభాముఖంగా గుర్తించకపోతే, సభాముఖంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకోకపోతే నేను ఆ యొక్క కృతజ్ఞత లేని వాడిని అవుతాను. కాబట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అందరికీ కూడా పేరు పేరున. అలాగనే ఈ యొక్క 10 ఏళ్ల సమయంలో ఎన్నోసార్లు వాక్యము బోధించేటువంటి సమయంలో తొట్టిల్లు ఉండవచ్చు, తప్పటడుగులు వేసి ఉండవచ్చు. నా యొక్క బోధా విధానము వేరేగా ఉంటుంది. దానికి అలవాటు పడడానికి కొన్ని రోజులు పడుతుంది, నా ఫాస్ట్కి కానీ లేకపోతే నేను మాట్లాడే కఠినమైన భాషకు కానీ. కానీ నేను కఠినముగా మాట్లాడినా, పరుషముగా మాట్లాడినా దేవుని వాక్యమును ఉద్దేశించి ప్రతి కుటుంబము శ్రేయోభిలాషిగానే వారి మంచి కొరకే మాట్లాడాను. కానీ ఏ రోజు ఏ కుటుంబాన్ని కానీ వ్యక్తిని కానీ దూషించడానికి కానీ ద్వేషముతో కానీ మాట్లాడలేదు. కానీ మానవుడిని గనక, అనుభవం లేనివాడిని గనక, పాపములో నున్నవాడిని గనక ఎన్నోసార్లు నేను తప్పటడుగు వేసి ఉండొచ్చు, తొట్టిల్లు ఉండవచ్చు. కాబట్టి ఎవరి మనసులైనా నేను నొప్పించి ఉంటే వాక్యము బోధించేటువంటి సమయంలో వారిని ఉద్దేశించి బోధించానని వారికి అనిపించినా, లేక నేను బోధిస్తున్న సమయంలో నా యాటిట్యూడ్ అంటారు కొంతమంది, నేను చూపించిన యాటిట్యూడ్ అంటారు. కాబట్టి వాటి ద్వారా కానీ ఎవరైనా గనక బాధపడి ఉంటే దేవుడు నన్ను ఆ రీతిగా బోధించేటువంటి విశిష్టతను నాకు దయచేశాడు. నేనేమై ఉన్నానో దానిగా నన్ను దేవుడు తీసుకున్నాడు. ఒక బోధకుడు బోధించేదానికి ఇంకొక బోధకుడు బోధించేదానికి వ్యత్యాసం ఉంటుంది. దేవుడు నన్నుగా ఎలాగ నేర్పరచుకున్నాడో నా వాక్ శైలి ఏ విధంగా ఉంటుందో అలాగ మాట్లాడుతూ ఉన్నాను, అంతేకాని మరి ఇంకే కారణము కాదు. కాబట్టి ఈ రైడర్స్తో దయచేసి సంఘం అర్థం చేసుకోవాలని దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ మరి స్థానిక సంఘానికి తల్లి సంఘం అవకాశం కల్పించిన దానికి ప్రతి విశ్వాసికి నా కొరకు నన్ను ఆదరించినందుకు, ప్రార్థించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవుడు మిమ్ముని మీ కుటుంబాలని బహుగొప్పగా ఆశీర్వదించును కాక. ఇంతటితో నా ఉపోద్ఘాతంతో కూడిన సాక్ష్యాన్ని ముగిస్తూ వాక్య భాగంలోకి ముందుకు వెళ్దాం. మనము ఒక ప్రసంగాల శీర్షికగా మనము 2వ రాకడ నిమిత్తము ఏదైతే మత్తయి సువార్త 24వ అధ్యాయములు, మార్కు సువార్త 13వ అధ్యాయములు, అలాగనే లూకా సువార్త 21వ అధ్యాయములో ఏవైతే పొందుపరచబడి ఉన్నాయో వీటిని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. నాకు కొంత పెంచగలరా? సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. మరి ఇంకొక మాట చెప్పనివ్వండి. ఎప్పుడు కూడా నేను ఒక సంఘంలో ఒకటి గమనించాను. ఏదైనా ఒకరోజు ఆత్మపూరితంగా నేను ఏదైనా వాక్యం చెప్పాలి అని సిద్ధపడి చాలా ప్రార్థించినప్పుడు సంఘంలో అలజడి ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తుంది. అది సాతాను కార్యమని నేను గుర్తించాను. ఎందుకు అంటే లైట్లు పోవడమో, ఎవరో ఒకరు డిస్టర్బ్ చేయడమో, ఏదో ఒకటి రావడమో జరుగుతూ ఉంటుంది. సాతాను కార్యాలు జరుగుతూనే ఉంటాయి. దాని పని అది చేస్తూ ఉంటుంది. దేవుడు తన పని తను సంఘంలో చేసుకుంటూ పోతుంటాడు. కానీ సేవకులుగా కానీ, విశ్వాసులుగా కానీ, పరిచారకులుగా కానీ మనం అర్థం చేసుకోవాల్సినది వీటన్నిటి గుండా, ఈ కొలిమి గుండా మనం పోతూనే, ఓర్చుకుంటూనే మనం ముందుకు సాగాలి.
కాబట్టి మనల్ని అభ్యంతరపరిచేవి, ఆటంకపరిచేవి, అవాంతరం కలగచేసేవి మన క్రైస్తవ జీవితాల్లో వస్తాయి. వచ్చిన సమయంలో మనము అదే సమయంలో దేవుడు ఇంకా బలముగా పనిచేస్తున్నాడు అనేటువంటి ఇది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఎక్కడైతే ఆ యొక్క సాతాను శోధన కనపడుతుందో అక్కడ దేవుడు ఇంకా బలముగా పనిచేస్తుంటాడు. ఎందుకంటే బయటనున్నవాడి కన్నా నీలో నున్నవాడు గొప్పవాడు అంటున్నాడు. కాబట్టి అట్టి గొప్పతనము ఆయనలో ఉన్నది గనక ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. ఈరోజు సాతాను కార్యాలలో గనక మనం గమనించినట్లయితే ఉపోద్ఘాతములో నుంచి మన జీవితాల్లో ఏదైతే జరుగుతూ ఉన్నదో అది నేను ప్రవేశపెడుతూ ఈరోజు కనుక గమనిస్తే మనం చదవబడిన వాక్యములో సాతాను తన కార్యాన్ని ఏ విధముగా ఒక నాశనకరమైన హేయ వస్తువును ఏదైతే భక్తులైన యూదులు వారి యొక్క ఆలయంలో దేవునిని ఆరాధించేటువంటి సమయంలో వారు దేన్నైతే అంగీకరించరో, దేనినైతే అపవిత్రం అనుకుంటారో, దేనినైతే అపరిశుద్ధమైనది అనుకుంటారో దానిని వారి ఆలయ ప్రాంగణంలో నిలబెట్టడానికి, వారిని కదిలించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో చదవబడినది మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చదువువాడు గ్రహించుగాక ఏంటండి? ముందరొకసారి చెప్పబడి ఉన్నది. ఎవరండి? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును కాక. దానియేలు పుస్తకంలోకి మనం వెళ్ళామంటే చదవడం వద్దు, రెఫరెన్సెస్ చెప్తాను. ఈరోజు కొద్దిగా ఎక్కువ మెటీరియల్ డీల్ చేయాలని ఇష్టపడుతున్నాను, కానీ నా సమయంలో మాత్రమే. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము, 11వ అధ్యాయము 31వ వచనము, 12వ అధ్యాయము 11వ వచనము. దయచేసి ఈరోజు నేను రెఫరెన్స్లు చెప్తాను, ఎక్కువ చదవను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము, 11వ అధ్యాయము 31వ వచనము, 12వ అధ్యాయము 11వ వచనము. వీటిలో కనుక చూస్తే ఈ నాశనకరమైన హేయమైన నాశనకరమైన వస్తువు ఒకరు నిలబడతారు అని చెప్పబడుతున్నది. గతంలో చరిత్రలో గనక మనం చూసినట్లయితే ఈ యొక్క నాశనకరమైన హేయ వస్తువును మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవలసినది, ప్రభువారు మాట్లాడక ముందరనే దానియేలు ప్రవక్త దాన్ని ఉద్ఘటించాడు. దానియేలు ప్రవక్త ఏదైతే ఉద్ఘటించాడో అది క్రీస్తు పూర్వము 167వ సంవత్సరములో, క్రీస్తు పూర్వము 167వ సంవత్సరములో ఒక రాజు బయలుదేరాడు. మీకు కనుక చరిత్ర తెలిస్తే ఆ యొక్క మొట్టమొదటగా బబులోను రాజ్యము, అష్షూరు రాజ్యము, ఆ తర్వాత బబులోను రాజ్యము, ఆ తర్వాత మీదియా పర్షియా రాజ్యము, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యము. గ్రీకు సామ్రాజ్యం ఏలుతూ ఉన్న సమయంలో అలెగ్జాండరు మనకు తెలిసినదే, చిన్న వయసులో 33 ఏళ్ల వయసులో ఆయన చనిపోయాడు, పిల్లలు లేకుండా చనిపోయాడు. కాబట్టి ఆయన యొక్క రాజ్యము గొప్ప మహా పెద్ద రాజ్యము 4 భాగాలుగా వారి యొక్క 4 సేనాధిపతులు పంచుకున్నారు. ఆ పంచుకున్న క్రమంలో ఏదైతే యూదయ ప్రాంతం ఉన్నదో అదంతా కూడా సెల్యూసిడ్స్ అనే వారి కిందకు వచ్చినదనమాట. వారిలో నుంచి ఒక రాజు బయలుదేరాడు. అనగా అలెగ్జాండర్ 330 ఆ సంవత్సరంలో తన రాజ్యాన్ని, అతను చనిపోయి రాజ్యాన్ని అప్పచెపితే ఒక 150 ఏళ్ళు ఈ యొక్క యూదయ ప్రదేశం అనేది ఒక 150 ఏళ్ళు అలెగ్జాండర్ యొక్క సేనాధిపతులలో ఒక సేనాధిపతి అయిన సెల్యూసిడ్స్ అంటారు వాళ్ళ కుటుంబాన్ని, వారి క్రిందకు వెళ్ళింది. దానిలో నుంచి క్రీస్తు పూర్వము 167వ సంవత్సరంలో ఒక రాజు బయలుదేరాడు. అతని పేరు యాంటియోకస్ IV ఎపిఫెనెస్, అనగా యాంటియోకస్ IV ద కింగ్ అనమాట. 1, 2, 3 అంటారు కదా, James 1, James 2 అని, అట్లా 4. ఆ తర్వాత అతను ఏం పిలుచుకునేవాడంటే ఎపిఫెనెస్, గాడ్ మేనిఫెస్ట్, దేవుడే ప్రత్యక్షమై వచ్చాడు నా ద్వారా. కాబట్టి అతని పేరులోనే యాంటియోకస్ ఎపిఫెనస్ అని పిలుచుకునేవాడు. కాబట్టి ఆయన మహాక్రూరుడైన రాజు. అతను యూదుల యొక్క ఆరాధనను, యూదుల యొక్క ఆలయ పద్ధతులను ఆయన ద్వేషించేవాడు, ఆయన వాటిని అంగీకరించేవాడు కాదు. కాబట్టి తన ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి క్రమంలో ఆనాడు ఏ యొక్క ఆలయం అయితే
సొలొమోను ఆలయం కూల్చివేయబడిన తరువాత ఎజ్రా నెహమయా సమయంలో హగ్గై జకరియా ప్రవక్తల ద్వారా కట్టబడిన సెకండ్ టెంపుల్ అంటారు. ఆ సెకండ్ టెంపుల్లో 167వ సంవత్సరంలో ఈ యాంటియోకస్ ఎపిఫెనెస్ అక్కడ దారుణమైన పనులు చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ దారుణమైన పనుల్లో ఒకటి ఏంటంటే 167వ సంవత్సరంలో అతను లోపలికి వచ్చి తనను తాను దేవునిగా ప్రతిష్ఠించుకొని, ఏదైతే ఆల్టార్ ఆఫ్ హోలోకాస్ట్ అంటాం, అనగా హోలోకాస్ట్ అనే మాట మీరు వినుంటారు. ఈరోజు యూదుల్ని కాల్చివేశారు ఆష్విజ్లో అనగా వారిని. హోలోకాస్ట్ అనే దానికి అర్థం ఏంటంటే దహన బలి, అనగా సంపూర్ణముగా బలి అయిపోతుంది. ఆ యొక్క దానిలో ఏది ఎవరు వాడుకోవడానికి లేదు, హోలోకాస్ట్. కాబట్టి వారి యొక్క దాన్ని ఏమంటారండి, ఆల్టార్ని ఏమంటారు ముందర వాళ్ళు బలులు ఇచ్చేదాన్ని, బలిపీఠము. ఆ బలిపీఠాన్ని యెహోవా యొక్క ఆల్టార్, హోలోకాస్ట్ ఆల్టార్ అంటారు. అక్కడ దహన బలులు ఇవ్వబడతాయి. ఆ ప్రదేశంలో అతను జ్యూస్, ఇప్పుడు గ్రీకులకు సంబంధించినట్టు కనుక ZEUS జ్యూస్ అని ఉంటుంది, మనకు బృహస్పతి అని ఏదో అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ యొక్క దేవుని యొక్క ఆ దేవుణ్ణి అతను ఆరాధిస్తూ అతని యొక్క ప్రతిమను అక్కడ పెట్టి తనను తాను దేవునిగా ప్రతిష్ఠించుకున్నాడు. ఆ సమయంలోనే 164 నుంచి 167 సమయములలో యూదులలో నుంచి మకాబీలు అనేటువంటి వారు బయలుదేరారు. అనగా ఈ యొక్క అకృత్యం జరుగుతూ ఉండగా ఆలయ ప్రాంగణములకు లోపలికి వచ్చి ఆలయ ప్రాంగణములో తనను తాను దేవునిగా ప్రతిష్ఠించుకొని ఎక్కడైతే దేవునికి పరిశుద్ధమైన బలులు ఇస్తున్నారో అక్కడ జోసిఫస్ అనే చరిత్రకారుడు చెప్తూ ఉన్నాడు, అక్కడ అతను పందిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏ పంది అయితే అపరిశుద్ధముగా భావించిన యూదులకు వారిని అవమానించుటకు, వారిని కదిపివేయుటకు, వారిని కలవరపరచుటకు, అలజడి చెందించుటకు ఆయన ఆ యొక్క పందిని దాని మీద ఇచ్చాడని చరిత్రకారుడు జోసిఫస్ చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో 164, 167 ఆ సమయంలో దీన్ని ఎదిరించడానికి ఒక ప్రీస్ట్ ఒక యాజకుడు, యూదులలో నుంచి వచ్చిన యాజకుడు మత్తత్తయ్య అనేటువంటి వాడు లేచి నిలబడి దాన్ని ఎదిరించాడు. అనగా అతను యెరూషలేములో లేడు, వేరెక్కడో ఉన్నాడు. వీరు యెరూషలేము ఆలయంలో మాత్రమే ఆ యొక్క నాశనకరమైన హేయ వస్తువును పెట్టడం మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారో వారి వారి పల్లెల్లో అక్కడంతా కూడా ఆ యొక్క అన్య దేవతల యొక్క దీన్ని పెట్టి బలులు ఇవ్వడము ప్రారంభించాడు. ప్రారంభం ఇచ్చినప్పుడు ఈ మత్తతయ అనే అతను తిరగబడ్డాడు. ఆ మత్తతయకి 4 కుమారులు, వాళ్ళల్లో ప్రముఖుడు జూడాస్ మెకబీస్. అందుకని మనం ఈరోజు కనుక గమనించినట్లయితే చరిత్రలో 400 సంవత్సరంలో మనకు మలాకి గ్రంథము ఎండ్ అయితే 400 సంవత్సరానికి క్రీస్తు శకములో ఎప్పుడైతే మన న్యూ టెస్టమెంట్ ప్రారంభమైందో దీన్ని ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటారు. బుక్స్ సైలెంట్, ఆ సమయంలో ఎవరి ప్రవక్తలు మాట్లాడనట్టుగా మనం చూస్తాం. కానీ ఆ సమయంలో చరిత్రగా రాయబడిన మకాబీలు అనేది ఉన్నది, 1 and 2 మెకాబీస్. ఇది రోమన్ క్యాథలిక్ చర్చి వారు, అనేక చర్చి వాళ్ళు దాన్ని క్యానన్గా, అది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక బుక్గా పెట్టి ఉంటారు. అదంతా కూడా యూదుల చరిత్ర మధ్యలో జరిగినది. ఆ యూదుల చరిత్రలో ఈ మత్తతయ అనేటువంటి యాజకుడు లేచి ఆ యొక్క తన కుమారులైన 4 కుమారులతో, వారిని మకాబీలు అంటారు, వాళ్ళ పేర్లు మెకాబియస్, ఆ మకాబీలు అనే వారితో వీరిని ఎదిరించారు. కాబట్టి ఎదిరించి కాలక్రమేణా ఏదైతే యాంటియోకస్ ఎపిఫెనస్ ఆ యొక్క ఆలయానికి చెడు చేయాలని చూశాడో, ఆలయాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూశాడో, ఆలయాన్ని అపరిశుద్ధపరిచాడో, దానంతటిని గెంటివేసి దాన్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి యూదుల మనసులో ఒకనాడు జరిగినది ఇప్పటికీ ఎప్పటికీ మనసులో ఉన్నది. దాని ప్రోటోటైప్ ఫస్ట్లో జరిగినది ఇక దానియేలు ప్రవక్త గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆ గ్రంథములో ఏదైతే రాయబడి ఉన్నదో ఆ నాశనకరమైన హేయ వస్తువు అనే మాట అనగానే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, యూదులకు అపోస్తలుడైన యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఆఖరి కొండ మీద ఎస్కటలాజికల్ ప్రసంగం, ఒలీవ కొండల మీద మాట్లాడేది ఆఖరి ప్రసంగంలో శిష్యులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి శిష్యులు యూదులందరి మనసులో ఎప్పుడైతే నాశనకరమైన హేయ వస్తువు అనేటువంటి మాట వస్తుందో వాళ్ళకు వెనువెంటనే గుర్తొచ్చేది ఆలయ ప్రాంగణంలో, ఆలయంలో ఉండకూడనిది, ఆలయంలో చేయకూడనిది, ఎవరికైతే బలి ఇవ్వకూడదో, ఏదైతే బలి ఇవ్వకూడదో, ఏ విధముగా అయితే అపరిశుద్ధపరుస్తారో అది వెంటనే వారి మనసులోకి వస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు తన సమయంలో మాట్లాడుతున్నప్పుడు
ఈ యొక్క ఆలయం కూలిపోయేటువంటి సమయం ఎప్పుడు అనగా ఈ ఆలయ భవనాలు పడిపోయేది ఎప్పుడు అంటున్నప్పుడు ఆయన ఆ యొక్క దానియేలు ప్రవక్తకు సంబంధించిన ఆ యొక్క సూచనని ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మీరు అటువంటి పరిస్థితులు ఆలయంలో చూస్తారో చదువుతున్నవాడు గ్రహించునుగాక, అనగా దుర్దశ వచ్చినది, దుర్దినములు వచ్చినది. కాబట్టి యెరూషలేము ఆలయానికి ముప్పు సంభవించబోతూ ఉన్నది. యూదులు దేన్నైతే భక్తి అని నమ్ముకుంటున్నారో, దేన్నైతే గణపరుస్తున్నారో అదంతా అప్రతిష్ఠిత పాలు కాబోతూ ఉన్నది. మీకు సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఈ మాట ఎప్పుడైతే ఆయన హేయకరమైన నాశనకరమైన హేయ వస్తువు ఉండరాని స్థలములో, మార్కు సువార్తలు కనుక గమనిస్తే పరిశుద్ధ స్థలములో అని రాస్తాడు. ఆ యొక్క స్థలములో ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి అంటున్నాడు. ఈ రెండవ రాకడలో మనం చూసాం, రెండవ రాకడలో వచ్చేటువంటి సూచనలు మనం చూస్తున్నాం. ఆ సూచనల్లో ఆయన మాట్లాడుతున్నాడు, మొట్టమొదటగా మీరు మోసపోకండి, అబద్ధ క్రీస్తుల వల్ల చూసి మీరు మోసపోకండి. తర్వాత ఈ మధ్యలో జరిగేటువంటి రూమర్స్ ఆఫ్ వార్స్ కానీ, ఏదైతే యుద్ధాలు ఉన్నాయో, యుద్ధ సమాచారాలు ఉన్నాయో, వాటన్నిటికీ కూడా మీరు విసిగిపోకండి. వెంటనే అంతము వచ్చిందని మీరు అనుకోకండి, అంతము అప్పుడే రాదు. కానీ మీరు గమనించవలసినది ఎప్పుడైతే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడుతుందో అప్పుడు అది ఒక గొప్ప సూచన అని చెప్తున్నాడు. అది ఒక గొప్ప సూచన అని చెప్తున్నాడు. కాబట్టి ఆనాడు ఏదైతే దానియేలు గ్రంథంలో జరిగిందో అది మరలా గుర్తు చేస్తున్నాడు. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఆ యొక్క దినములు ఆఖరి దినములు సంభవించాయని మీరు జాగ్రత్త పడండి. కానీ ఏం మాట్లాడుతున్నాడు? ఆలయము కూల్చివేసిన తర్వాత జరిగేటువంటి సన్నివేశాలకు మధ్యలో ఎంత సమయం ఉన్నది, ఆలస్యం ఉన్నదని మనకు అర్థం కాదు. కానీ మనము ఎప్పుడైతే ఆ హేయకరమైన వస్తువు గురించి ఆలోచిస్తామో అది లూకాసు వార్తలో కనుక గమనించినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువు వారు మాట్లాడేటువంటి సమయంలో జాగ్రత్తగా ఓపికగా వినండి. యేసు ప్రభువు గారు మాట్లాడేటువంటి సమయంలో ఈ మాట మాట్లాడంగానే 30వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం వరకు ఆలయం కూలిపోయేంత వరకు కొన్ని పరిస్థితులు వాళ్ళకు గుర్తుకొస్తాయి. ఆ పరిస్థితులు ఏంటంటే, యేసు ప్రభు వారు అప్పుడు శిష్యులతో మాట్లాడాడు. శిష్యులతో మాట్లాడినప్పుడు ఆల్రెడీ పిలాతు గవర్నర్గా ఉన్నాడు. పిలాతు తన గవర్నర్షిప్ను ప్రారంభించింది ఎలాగంటే, వారు స్టాండర్డ్స్ అంటారు, అనగా ఈట మీద వారి యొక్క ఎంపరర్ బొమ్మ పెట్టుకుంటారు. ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఎంపరర్ యొక్క ఏమంటారు బొమ్మ ఏమంటారండి, ఓకే, ఇది ఉంటుందన్నమాట, ఇంప్రింట్. సో వారు ఎప్పుడైతే యెరూషలేముకి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి ఏ రోమా రాజులు వచ్చినా కూడా, రోమా చక్రవర్తులు యెరూషలేములో చాలా జాగ్రత్తగా ప్రవర్తించేవారు. ఎందుకంటే అది హైలీ కమ్యూనల్ ప్లేస్, చాలా జాగ్రత్తగా ప్రవర్తించేవారు. కానీ పిలాతు వచ్చిన సమయంలో అతను మొట్టమొదటి గవర్నర్గా వచ్చినప్పుడు ఆ యొక్క అప్పుడున్న ఎంపరర్ యొక్క శిలా విగ్రహాలని ఏదైతే ఉంటుందో ఆ బొమ్మలను తీసుకొని లోపలికి రావడానికి ప్రయత్నించాడు. యూదులందరూ కూడా అడ్డుకున్నప్పుడు పిలాతుకు అప్పటి నుంచే వాళ్ళతో తగు స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచే వాళ్ళ మధ్యన వైరం ప్రారంభమవుతుంది. మొదటి దశలోనే లోపలికి రావాలన్నప్పుడు వాళ్ళు అరికట్టారు. సో ఈ మాటలు చెప్తున్నప్పుడు హేయకరమైన ఆ యొక్క నాశనకరమైన హేయ వస్తువు అంటూ ఉన్న సమయంలో వాళ్ళకు వెనువెంటనే వాళ్ళ మనసులో తట్టేవి, ఒకనాడు పిలాతు చేయబోయాడు, మనము మన యెరూషలేమును ఆలయాన్ని కాపాడుకున్నాము. ఆ తర్వాత 40 సంవత్సరంలో నెక్స్ట్ ఇంకొక ఎంపరర్ వచ్చాడు, కాయస్ కలిగులా అని. ఆ వ్యక్తి తన పెట్రోనియస్ అని, ఎలాగైతే పిలాతు ఒక గవర్నరో, పెట్రోనియస్ అనే గవర్నర్ ద్వారా ఈ యొక్క మరలా తన బొమ్మలు వీళ్ళైనా ఆ యొక్క ఈటలు తీసుకొని లోపలికి వస్తున్నారు. ఆయన యూదులతో ఉన్న కోపాన్ని బట్టి లోపలనే నా బొమ్మను ప్రతిష్ఠించండి, నన్ను ఆరాధించాలి. ఆ రోజు రోమా చక్రవర్తుల ఉద్దేశం ఏంటంటే, మనమందరము యేసుని ప్రభువు అంటూ ఉంటే ఆ రోజు వాళ్ళు సీజర్ ఇస్ ద లార్డ్ అనాలనేవారు. కాబట్టి కైజర్ను ప్రభువు అనాలని వారు కోరుకునేవారు. కాబట్టి కైజరు దైవాంశ సంభూతుడు అని వారు నమ్మేవారు. కాబట్టి కైజరు ఏ ఆలయాలు అయితే ఉన్నాయో ఆ ఆలయాల్లో వారి బొమ్మలు అతన్ని కూడా ఒక దేవతగా పూజించాలి అని ఆశపడేవాడు. మీ దేవతల్ని మీరు పూజించుకుంటూ నన్ను దేవునిగా పూజించాలి. ఏదైతే యాంటియోకస్ ఎపిఫనీస్ ఒక రోజు చేశాడో అలాగనే భవిష్యత్తులో ఈ యొక్క రోమా ప్రభుత్వపు అధికారులు కూడా, ఎవరైతే గవర్నర్స్ చక్రవర్తులు ఉన్నారో వాళ్ళ ఆలోచనది. కాబట్టి మొట్టమొదటగా యేసు ప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడు పిలాతు చేసిన పని వారికి గుర్తుకొస్తుంది. రెండవది 40వ సంవత్సరంలో ఆ కలిగులా అనేటువంటి ఎంపరర్ చేసినది పెట్రోనియస్ ద్వారా గుర్తుకొస్తుంది. కానీ 2 సార్లు కూడా వీరు అడ్డుకున్నారు. ఆ కలిగులా చనిపోయాడు, అది జరగలేదు.
అలాగనే మూడవదిగా మనం కనుక గమనించినట్లయితే 70వ సంవత్సరంలో ఎప్పుడైతే ఆలయము కూలిపోయిందో ఆ సమయంలో ఆ రోజున్న జనరల్ టైటస్ అనే అతను ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేటువంటి సమయంలో లోపలికి వచ్చి వారి యొక్క బొమ్మలు ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి వాటికి బలి ఇవ్వడము ప్రారంభించారు. కాబట్టి యూదుల మనసులో ఎప్పుడూ ఒక భయం ఉన్నది. మేము మా ఆలయము, మా యొక్క దేవుని యొక్క పరిశుద్ధత, దేవునికి ఏది ప్రతిష్ఠిస్తుందో దానికి విరోధముగా నిలబడేవారు వస్తారు. విరోధముగా నిలబడేవారు వచ్చి నిజమైన దేవుణ్ణి పూజించడం కాకుండా వారే దేవతలని ప్రవర్తిస్తూ మన దాన్ని డిస్టర్బ్ చేస్తారు, మన దాన్ని అపరిశుద్ధపరుస్తారు అనేది వారికి ఎప్పుడు మనసులో భయం ఉన్నది. ఎందుకంటే వారి చరిత్రలో వారి ఆలయాన్ని అలాగను అటాక్ చేస్తున్నారు కనుక. కాబట్టి ఈ మాట చెప్పంగానే వారి మనసులో వచ్చే ఆలోచనలు ఇవి. కాబట్టి నాశనకరమైన ఆ యొక్క హేయమైన వస్తువు మీరు చూసినప్పుడు మీరు యూదయాన్ని వదిలి పారిపోవాలి. లూకా సువార్తలో అయితే యెరూషలేములోకి ప్రవేశించకండి అంటాడు. అనగా ఆ సమయము చాలా కష్టతరమైన సమయము. ఆ సమయము ఎంత దుర్భరమైన సమయం అంటే చాలా కష్టాలు ఒడిగడతారు మీరు అని అంటున్నాడు. కాబట్టి ఈ దినము జాగ్రత్తగా వినండి నేను మాట్లాడే మాట. ఈ హేయమైన నాశనకరమైన వస్తువు మరి పిలాతు సమయంలో అలాగని ఆలోచించారు. అలాగనే కలిగుల సమయంలో 40 సంవత్సరంలో అలాగనే ఆలోచించారు. 70 సంవత్సరంలో ఎప్పుడైతే ఆలయం కూలిపోయిందో టైటస్ జనరల్గా వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా ఇలాగనే జరిగింది. కాబట్టి భయాలన్నీ వారితో ఉంటున్న సమయంలో ఆలయం ఎప్పుడు పడిపోతుందయ్యా అని అన్నప్పుడు ఆలయము పడిపోవడానికి వారికి ఎప్పుడు కూడా గుర్తొచ్చేది ఏంటంటే ఈ ఆలయంలో ఫస్ట్ అపరిశుద్ధపరుస్తారు, అప్రతిష్ఠ చేస్తారు, ఆ తర్వాత ఆలయాన్ని కూల్చివేస్తారు, మనల్ని తరిమి వేస్తారు అనేటువంటిది వారి యొక్క మనస్సుల్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఒక చిన్న మెలకువ నేర్పిస్తాను. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఈ యొక్క హేయకరమైన నాశనకరమైన హేయ వస్తువు ద అబామినేషన్ దట్ కాజెస్ డెసలేషన్ అంటాడు. ఇది వచ్చేది అనేది మాట్లాడంగానే నిజముగా వీరి హృదయంలో అయితే ఆలయం కూలిపోతుంది అనేటువంటి ప్రమాదము వారికి ఏర్పడతా ఉన్నది. మరి అది 70వ సంవత్సరంలో ఆలయం కూలిపోవడానికి దానికి ముడిపడిందా లేదా అన్నది మనం చెప్పలేము. ఎందుకు అంటే ఇక్కడ చదవబడిన వాక్యంలో నాశనకరమైన హేయ వస్తువు అక్కడికి వచ్చినప్పుడు అది రెండవ రాకడలో ఒక సూచన అని చెప్తున్నాడు. కాబట్టి ఈ సూచనలన్నీ వాళ్ళకి ఆ సమయంలో పిలాతు పెట్టినప్పుడు కానీ, కలిగులా పెట్టినప్పుడు కానీ, టైటస్ పెట్టినప్పుడు కానీ ఇవన్నీ వాళ్ళ మనసులోకి వస్తుంటాయి. కానీ దాన్ని ఆలయానికి ముడిపెట్టడానికి గల కారణం ఏంటంటే నేను ఈరోజు నా ప్రసంగంలో, నా బోధలో లూకా సువార్త తేండి దయచేసి, అందుకని లూకా సువార్త చదివించాను. మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఇది ఆఖరి దినములతో ముడిపెడుతూనే లూకా సువార్తలో ఆలయము కూల్చివేతతో ముడిపెడతాడు. అది చూడండి లూకా సువార్త. మీరందరూ కూడా ఈ దినము మీరు ఒక ప్యాంప్లెట్ మీ ముందర ఉన్న కవర్ కానీ ఏదో ఒకటి లూకా సువార్త 21లో పెట్టుకోండి. కాబట్టి నేను మత్తయి సువార్తలో చదువుతూ లూకా సువార్త 21లోకి వెళ్ళినప్పుడు మీరు ఈజీగా తీయగలరు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి ఫస్ట్ చదువుతున్నాను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయాలో ఉండువాడు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటి నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమునందైనను సంభవించకుండా ఉండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఒకసారి నాతో పాటు మార్కు సువార్త తేండి. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచున్నప్పుడు చదువువాడు గ్రహించుగాక. యూదయాలో ఉండివారు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండివారు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి ఇందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండేవాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ,
అది చలికాలమందు సంభవింపకుండా ఉండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృష్టించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నటికును కలగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనక పోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో, మత్తయి సువార్త, మార్కు సువార్త రెండిట్లో కూడా చిన్న చిన్న తేడాలతో అక్కడ శ్రమ అని రాయబడి ఉంటుంది, ఇక్కడ మహాశ్రమ అని రాయబడి ఉంటుంది. అందుకని దాంట్లో నుంచి రెవల్యూషన్లో కొంతమంది గ్రేట్ ట్రిబ్యులేషన్ గ్రేట్ ట్రిబ్యులేషన్ అని చూస్తారు. కానీ అది మత్తయిలో మహాశ్రమ అని వాడిన చోటనే మార్కులో శ్రమ అని వాడతాడు. ఈ గ్రేట్ అనేది, ట్రిబ్యులేషన్ అనేది మత్తయి కూర్చిన మాట. తర్వాత సబ్బాతు దినము అనేది రాస్తాడు మత్తయి సువార్తలో. మార్కు సువార్తలో ఆ యొక్క చలికాలమందును సబ్బాతు దినము అని రాయడు. ఎందుకనగా మత్తయి సువార్త ఎక్కువ యూదుల నుంచి ఉద్దేశించి రాస్తూ ఉన్నది, యూదా క్రైస్తవులను ఉద్దేశించి రాస్తున్నది. కాబట్టి ఆనాటి యూదులు, యూదా క్రైస్తవులు ఇంకా కూడా సబ్బాతు దినానికి వారు మర్యాదను, గౌరవం ఇస్తూ ఉన్నారు. అనగా వారు ఆ శనివారం సబ్బాతును కూడా ఆచరిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు, పాత నుంచి వచ్చిన వారు. కాబట్టి ఈ సబ్బాతు అనేది మత్తయికి మాత్రమే సంబంధించినది. ఎందుకనగా అతను రాస్తున్నది జూయిష్ క్రిస్టియన్స్ను ఉద్దేశించి. మార్కు సువార్త ఇటువంటి ఇదేది లేకుండా ఉన్న నెరేటివ్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు లూకా సువార్తలోకి వద్దాం. ఇదే నాశనకరమైన హేయ వస్తువు అని చెప్పబడినది లూకా సువార్తలో మెన్షన్ చేయడు. కానీ ఆ ప్రదేశంలో ఏం మెన్షన్ చేస్తున్నాడో చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము ముందు నుంచి చదువుతాను, 17 నుంచి. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు అక్కడి వరకు అదే ఉంటుంది. లూకా సువార్తలకు వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఏదైతే మత్తయిలో, మార్కులో నాశనకరమైన హేయ వస్తువు అని మాట్లాడుతున్నాడో అది మాట్లాడకుండా అక్కడ యెరూషలేము ఆలయము, యెరూషలేము చుట్టూ దండులు రావడము, యెరూషలేము ఆలయము కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్నదనేది మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ నాశనకరమైన హేయ వస్తువు అనేది ఏదైతే వారు భయపడుతూ ఉన్నారో అది మరొకసారి ఆలయము కట్టడము మరొకసారి జరుగుతుందా అన్నది లేటర్ ఇంటర్ప్రిటేషన్. కానీ ఆనాడు విశ్వాసులకు సైతము ఈ యొక్క ఏదైతే 70 AD 70వ క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఏదైతే ఆలయమును కూల్చివేయడం అనేది జరిగిందో అది వారికి తెలియకుండానే హేయకరమైన, నాశనకరమైన హేయ వస్తువుకి దానికి ముడి పెట్టబడి ఉన్నది. నిజముగా ఆ సమయంలో టైటస్ ముందుగా వచ్చాడా, ఆ తర్వాత వచ్చాడా, వీరు యూదగా దీనిలోకి పారిపోయారా, కొండల్లోకి పారిపోయారా, ఇదంతా కూడా వేరే అప్రస్తుతం. ఎందుకంటే ఆనాడు శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఆనాటి యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు కనుక ఇట్ ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద జ్యూస్ హూ ఆర్ లిసనింగ్, హూ ఆర్ కన్సర్న్డ్ విత్ ద జూయిష్ టెంపుల్. ఆ జూయిష్ టెంపుల్ని హేయకరమైన, నాశనకరమైన హేయ వస్తువు అనగానే వారి మనసులో ఏదైతే కలుగుతూ ఉన్నదో దాన్ని లూకా సువార్తలో లూకా ముడిపెడుతున్నాడు. దేనికి ముడిపెడుతున్నాడండి? ఆలయ కూల్చివేత, ఆలయ వినాశనము. చూడండి 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయాలో ఉండివారు కొండలకు పారిపోవాలను. సేమ్ అక్కడ ఏం చెప్తున్నాడో అదే. అంటే మధ్యలో ఈ నాశనకరమైన హేయ వస్తువు దగ్గర మాత్రము ఆ మాటలు వాడకుండా దాని ఫుల్ఫిల్మెంట్ వాడుతున్నాడు. ఆనాటి వారికి ఫుల్ఫిల్మెంట్ అర్థమవుతుందండి. ఆనాటి వారికి యేసు ప్రభువుని ప్రశ్నిస్తున్నారు, ఈ ఆలయం కూలిపోతుంది అంటున్నావు, ఎప్పుడు కూలిపోతుంది అంటున్నప్పుడు నాశనకరమైన హేయ వస్తువు ఎప్పుడైతే ఉండరాని చోటన పరిశుద్ధ స్థలంలోకి వస్తుందో అందరూ జాగ్రత్త పడండి. దుర్దినాలు మీకు వచ్చినాయి, గడ్డు దినాలు మీకు వచ్చినాయి, శ్రమ దినాలు మీకు వచ్చినాయి, మహాశ్రమ దినాలు మీకు వచ్చినాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడుడి, అర్జెన్సీ గమనించండి. పైనుంచి కిందకి దిగకూడదు, ఇంట్లోకి వెళ్ళకూడదు, డాబా మీద నుంచి ఇంట్లోకి బట్టలు సర్దుకోవడానికి వెళ్ళకూడదు, అట్నుంచే పరిగెత్తి వెళ్ళిపోవాలి. అలాగనే పొలంలో ఎవరైనా కనుక ఉంటే ఇంటికి వచ్చి సర్దుకుంటాను అనుకోకూడదు, అక్కడి నుంచే వెళ్ళిపోవాలి.
మరొకటి గమనించండి, ప్రార్థించండి ఆ సమయం కొరకు. ఎందుకంటే అది ఎలాంటి సమయం అంటే గర్భిణీ స్త్రీలకు చాలా కష్టమైన సమయం. ఎందుకంటే ఒక పక్కన వారు బిడ్డని పట్టుకొని ఎత్తుకొని తిరగాల, నర్సింగ్ మదర్స్ పాలు ఇవ్వాలా, వారు త్వరగా పరిగెత్తలేరు. కాబట్టి ఆ సమయంలో రాకూడదని ప్రార్థించండి. ఆ సబ్బాతు దినాన రాకూడదని ప్రార్థించండి. ఎందుకంటే సబ్బాతు దినాన యూదా క్రైస్తవులు చాలామంది కూడా ఆ పాత పద్ధతుల ప్రకారం ఇంత డిస్టెన్స్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. వాళ్ళు 1 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం. కాబట్టి సబ్బాతు సమయం కాకుండా మీరు ప్రార్థించండి. అది మహాశ్రమ దినాలు. అటువంటి శ్రమ దినాలు ఇంకా మరలా ఎవరు చూడరు. అటువంటి శ్రమ దినాలు మీకు వస్తాయి. ఆ శ్రమ దినాల్ని దేవుడు గనక తగ్గించకపోతే, ఎవరి కొరకు? ఏర్పరచుకున్న వారి కొరకు తగ్గించకపోతే ఏ శరీరం నిలబడలేడు. అంత కష్టకాలము, గడ్డు కాలము వస్తుంది. కాబట్టి మీరు ఆ సమయం కొరకు ప్రార్థించండి అని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు లూకా సువార్తలు చూడండి, 21వ అధ్యాయం 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయాలో ఉండివారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వాడు వెలుపలికి పోవలెను. యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. యూదయాలో ఉన్నవాడు అట్నుంచి కొండల్లోకి పారిపోవాలా. యెరూషలేంలో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు యెరూషలేములోకి రాకండి, బయటికి వెళ్ళిపోండి. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. యెరూషలేములో లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అది ప్రతిదండన దినములు. ఏం దినాలండి అవి? యూదుల మీదకి తెస్తున్న ప్రతిదండన దినము. ఎందుకండి? యేసు ప్రభు వారు పదే మాట్లాడుతున్నారు. లూకా సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో చూద్దాం. ఏమని? మీరు యేసును తిరస్కరించారు గనక మీ మీదకి ప్రతిదండన దినము రాబోతూ ఉన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో అంటున్నాడు, ఏమనంటే మమ్మల్ని శ్రమ పెడుతున్న వారు యూదులే. యేసు ప్రభువును అంగీకరించక యేసు ప్రభు అంగీకరించేటువంటి వారిని శ్రమలు పెడుతున్నవారు వారే. కాబట్టి వారి మీదకి దేవుడు పంపించిన ఉగ్రత సరి అయినదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో. ఏమి శ్రమలు వచ్చాయో యూదుల మీదకి తెలియదు, కానీ యూదుల మీదకి ఆ శ్రమలు రావడం అనేది తథ్యము. ఎందుకంటే వారు యేసు ప్రభువును అంగీకరించక యేసు ప్రభువును తిరస్కరించారు కనుక అది వారికి ప్రతిదండన దినములు. వారి కొరకు వచ్చిన మెస్సయ్యను వారు తిరస్కరించారు. కాబట్టి ఆయన వారిని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఇది మీకు ప్రతిదండన దినములు అంటున్నాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించకుండా తిరస్కరిస్తారో వారికి ఈ సమయాలు ప్రతిదండన దినములు. కాబట్టి ఆ దినము ఆలయం కూలినప్పుడే కానీ, భవిష్యత్తులో యేసు ప్రభు వారు వచ్చేటువంటి సమయానికే కానీ ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించక ఆయనకి విరోధముగా ఉంటారో, తిరస్కరిస్తారో, ఆనాడు యూదా జనాంగానికే కానీ లోకములో ఉన్న జనమునంతటికి కూడా అది ప్రతిదండన దినము. ఆనాటి యూదులకి స్పెసిఫిక్గా, పర్టికులర్గా ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. ఎందుకు చదువుతున్నానంటే 20వ వచనం మాత్రమే నాశనకరమైన, హేయకరమైన వస్తువు అనేది లేదు. అక్కడ మాత్రం ఏం చూపుతున్నాడు? యెరూషలేము దండు మాట్లాడుతున్నాడు. కాబట్టి లూకు హృదయములో, లూకు ఆలోచన విధానంలో ఆయన వీరికన్నా తర్వాత రాసిన వాడుగా 66 నుంచి 70లో జరగబోతున్న జూయిష్ వారిని చూస్తున్నవాడుగా కానీ, లేకపోతే 70 తర్వాత ఆలయం కూలిపోతున్న తర్వాత రాస్తున్నవాడు కానీ. అర్థమవుతుందండి? మత్తయి సువార్త ఇవి 60 లోపల రాసినవి కాబట్టి వీరికి దే ఆర్ లుకింగ్ అహెడ్. కానీ 66వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 66 నుంచి 70 వరకు జూయిష్ వార్ ప్రారంభమైంది. రోమియోలు వీరి మీద పడ్డం ప్రారంభించారు, వీరు వారి మీద తిరగబడ్డం ప్రారంభించారు. కాబట్టి లూకా సువార్తలో ఏదైతే యేసు ప్రభు వారు నాశనకరమైన హేయ వస్తువు మీరు చూడగానే మీరు పారిపోండి అంటున్నాడో, మిగతా భాగాలనంతా అలాగనే ఉంచుతున్నాడు లూకా. కానీ ఈ భాగం మాత్రం యెరూషలేము దండులతో ముట్టబడినప్పుడు, చుట్టుముట్టబడినప్పుడు లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేర్చుటకై అది ప్రతిదండనా దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందులు, ఈ ప్రజల మీద కోపమును వచ్చు. ఎవరి మీదండి? ఈ ప్రజల మీద. యెరూషలేములో ఉండేది ఎవరండి? యెరూషలేం ఆలయంలో ఉండేదండి ఎవరండి? యూదులు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి, ప్రభువును తిరస్కరించారో వారు 30వ సంవత్సరంలో యేసు ప్రభు వారు ప్రవచన రూపంగా మాట్లాడుతున్నది 70వ సంవత్సరంలో అది ఫుల్ఫిల్ అవుతున్నది, పరిపూర్ణమవుతూ ఉన్నది లూకా మనస్సులో. ఎందుకంటే 66 to 70 ఆ వారనైనా చూస్తూ ఉండొచ్చు, 70లో ఆలయాన్ని కూలిపోవడమైనా చూస్తూ ఉండొచ్చు. కాబట్టి నాశనకరమైన హేయ వస్తువు అని ఏదైతే ప్రభు వారు హింట్ ఇస్తున్నారో
చదువువాడు అర్థము చేసుకొనుగాక అంటున్నాడు. వెనక వైపున దానియేలు గ్రంథంలోని చూస్తున్నారు. దానియేలు గ్రంథం సమయంలో ఏమి జరిగిందో ఆలోచిస్తున్నారు. అదంతా కూడా ఆలయంలో తనను తాను దేవుళ్ళుగా ప్రతిష్ఠించుకునేటువంటి వారు వస్తారు అనేటువంటితో చూస్తున్నారు కనుక లూకా ఆ యొక్క సన్నివేశాన్ని ఆనాడు 66 నుంచి క్రీస్తు శకం 66 నుంచి 70 వరకు ఏ యొక్క వార్ అయితే ప్రారంభమైందో రోమియులకి యూదులకి మధ్యన, యూదులేమో తమ స్వతంత్రులు కావాలని వీరు ప్రయత్నిస్తూ ఉన్నారు, రోమియులేమో తమ ఆ యొక్క ఉక్కు పాదం కింద వారు ఉంచాలనుకుంటున్నారు. కాబట్టి వారిని దెబ్బతీయాలంటే ఎక్కడ దెబ్బతీయాలి? వారి ఆలయం మీదే దెబ్బతీయాలి. కాబట్టి వారు యెరూషలేమును పడగొట్టినప్పుడు, వారి ఆలయంలోకి ప్రవేశించినప్పుడు, ఆలయమును అప్రతిష్ఠ చేసినప్పుడు యూదులు వారి కాళ్ళ బేరానికి రావలసినదే, యూదులు వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావలసినదే. కాబట్టి ఏదైతే ప్రాముఖ్యమైనదన్నదో, ఏదైతే ప్రశస్తమైనదన్నదో, ఏదైతే పరిశుద్ధమైనదన్నదో, ఏదైతే ప్రతిష్ఠితమై ఉన్నదో ఆ యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు, ఆ ఆలయాన్ని వారు పడగొట్టినప్పుడు వీరు వారి కాళ్ళ కిందకి వస్తారు. కాబట్టి లూకా సువార్త ఈ యొక్క నాశనకరమైన హేయ వస్తువు అనేదాన్ని, ఆ యొక్క యెరూషలేము చుట్టుముట్టబడ్డము, ఆలయము కూలిపోటుతో ముడిపెడుతూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి 23వ వచనం. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు ఈ ప్రజల మీదకి కోపము వచ్చును. ఎవరండి ఆ ప్రజలు? యేసు ప్రభువును తిరస్కరించేవారు, తమను తాము హెచ్చించుకునేవారు, దీన మనస్సు లేకుండా యేసు ప్రభువును పక్కన పెట్టి ఆలయాన్ని కొలిచేవారు, ఆలయాన్ని కొలుస్తూ ఉన్నారు వారు. కానీ ఆలయంలో ఉండవలసిన యేసు ప్రభువును తిరస్కరించి ఉన్నారు. అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈ యొక్క ఆలయం నన్ను తిరస్కరించింది కనుక రాయి మీద రాయి ఉండకుండా దీన్ని తీసివేయబడుతుంది. దేవునికే, దేవాలయంలో దేవునికే స్థలం లేకపోతే అది దేవాలయం అనబడుతుందా, ఆలయం అనబడుతుందా, అది భవనం అనబడుతుందా? ఆలోచించుకోండి అని మాట్లాడుతున్నాడు. వారు ఇబ్బంది ఈ ప్రజల మీద కోపమును వచ్చును, వారు కత్తివాత కూలుదురు. ఆ యొక్క 66 to 70 మధ్యన జరిగిన వారిలో బోల్డ్ లక్షల మందిని, జోసిఫస్ చరిత్ర కనుక చూసామంటే ఆనాటి చరిత్రకారుడు యూదుడైన జోసిఫస్ 2 బుక్స్ రాశాడు. ఒకటి యాంటిక్విటీస్ అనే బుక్, ఒకటి జూయిష్ వార్స్ అనే బుక్. అది మీకు నెట్లో దొరుకుతుంది. దాంట్లో కనుక చదివితే ఆ యొక్క 66 to 70 ఏ విధంగా ఈ రోమన్స్కి యూదులకు మధ్యన జరిగిన వారు తెలుస్తుంది. కాబట్టి వేలాది మంది కత్తివాత కూలారు. వేలాది మందిని వారు చెర తీసుకొని బయటికి తీసుకువెళ్ళారు, యెరూషలేము నుంచి బయటికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత సమయంలో ఏం జరిగిందంటే వారు మసాదా అనే ఫోర్ట్లో ఈ యూదులు దాక్కున్నారు, దాన్ని కడముట్టించారు. ఆ తర్వాత ఆలయం లోపలికి ప్రవేశించారు, ఆలయాన్ని కూలగొట్టారు. ఆలయ గోపురంలో ఉన్న బంగారము వీరు ఎప్పుడైతే మంట పెట్టారో ఆలయ గోపురంలో నుంచి ఆ యొక్క బంగారము ఇటుకల మధ్యలోకి రావడం ప్రారంభించింది. కాబట్టి ఇటుక మీద ఇటుక లేకుండా ఇటుకకు మధ్యనున్న బంగారును సైతం బయటికి తీయండి అని చెప్పి ఇటుక మీద ఇటుక లేకుండా అంతంత పెద్ద స్టోన్స్ని రిమూవ్ చేశారు. వారు ఏదైతే బంగారము ప్రశస్తమైనదని, ఏదైతే వారి గోపురానికి అందమిస్తుందని దేవుడు దాని ద్వారా ఉంటానంటున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభువును వారు అంగీకరించలేదు, బయటికి పంపించేశారో, ఆ ఆలయానికి పడుతున్న దుస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఈ జనుల మీదకి ఆయన ఉగ్రత వచ్చి ఉన్నది, ఆయన ప్రతిదండన దినము వచ్చి ఉన్నది. వారు కత్తివాత కూలుదురు, చెరబట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడును. జాగ్రత్తగా గమనించండి. 70వ సంవత్సరము తర్వాత వాళ్ళకి ఆలయము లేదు. ఇప్పటికీ అన్యుల సమయము అంటున్నాడు. మరొకసారి చూడండి. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడును. ఈ రోజుటికి అన్యజనుల చేత తొక్కబడుతూనే ఉన్నది. మీకు తెలుసు అనుకుంటానండి, ఆలక్సా మాస్క్ అంటారు. ఇప్పటికీ యెరూషలేము మధ్యలో వీరు ఏదైతే ఆలయం అనుకుంటున్నారో ఆ విభాగము వీరిది కాదు, ఆ విభాగము వీరిది కాదు, అది ముస్లిమ్స్కి సంబంధించినది. ఎక్కడైతే వీరు ఆలయం ఉంది అంటున్నారో దాని తోట వెయిలింగ్ వాల్ దగ్గర నిలబడి రోధిస్తూ ఉన్నారో ఆ లోపల వీరు ఆనాడు ఏదైతే బంగారం దాన్ని చూసుకొని తళతళలాడుతున్న దాన్ని చూసి మైమరిచిపోయారో ఈరోజు అదే చోట ఆలక్సా డోమ్ కనిపిస్తూ ఉంటుంది. అదే బంగారు డోమ్ రెచ్చగొట్టేటట్టుగా దేవుడు మరలా వారికి హెచ్చరికను గుర్తు చేసేటట్టుగా ఆయన సమయం వచ్చేంత వరకు అన్యజనుల కింద ఉంటుంది. ఈరోజు దో ఇజ్రాయిల్ హ్యాస్ బికమ్ ఏ నేషన్ ఇన్ 1948, ద హోల్ ఆఫ్ జెరూసలేం ఈజ్ నాట్ అండర్ దేర్ కంట్రోల్. ద ప్లేస్ టెంపుల్ మౌంట్ ఈజ్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. మోర్ ఓవర్ ద టెంపుల్ మౌంట్ ఈజ్ యాక్చువల్లీ ఛాలెంజింగ్ బై అనదర్స్ రిలీజియస్ మాస్క్. కాబట్టి ఈనాటికి వారు స్వతంత్ర దేశమని వారు ప్రకటించుకున్నప్పటికీ, ఎంతోమంది వారికి సహాయం చేయాలని చూస్తున్నప్పటికీ, ఈ రోజుకి కూడా అన్యజనుల చేత
తొక్కబడుతూ ఉన్నది. అన్యజనుల ఆధీనములో అది ఉన్నది. ఎప్పటి వరకు ఉంటుందంటున్నా అండి? మరలా ఆయనను ప్రభువుగా ఒప్పుకొనేంత వరకు అది అలాగనే ఉంటుంది. చూడండి 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయము 34 నుంచి 35 వచనాలు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోయిరి, విననొల్లకపోయిరి, దగ్గరకు రాకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది. మీరు దేని యందు అతిశయిస్తున్నారు? ఏ ఆలయమందు? అది మీకు పాడుగా విడవబడి ఉన్నది. మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని. మరలా ఎప్పుడైతే మీరు ఆనాడు వచ్చిన మెస్సయ్యని మేము మెస్సయ్య కాకుండా ఫాల్స్ మెస్సయ్యగా, ఇంపోస్టర్గా, వాడు వీడు అని మాట్లాడి మీరు బయటికి గెంటేశారో అతన్ని మీరు మళ్ళీ ఒప్పుకొనేంత వరకు ఇది ఇలాగనే ఉంటుంది. ఎన్నోసార్లు మిమ్మల్ని కోడి తన రెక్కల కిందకి పిల్లల్ని చేర్చుకోవాలని చూసినట్టు చూశాను కానీ మీరు వినా నల్లకపోయారు. కాబట్టి మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది, పాడుబడిపోతుంది, విడవబడి ఉన్నది. ఎంతవరకు అంటే మరలా మీరు నన్ను మెస్సయ్యగా గుర్తించేంత వరకు. రొమ్ములు బాదుకొని జకరియా గ్రంథంలో చెప్పినట్టు ప్రతి వంశము ప్రతి గోత్రము రొమ్ములు బాదుకొని ఆయన మరలా ప్రభువు అని ఒప్పుకునేంతవరకు 12 గోత్రాలు ఆ యొక్క శిథిలం అలాగనే ఉంటుంది. రాజ్యము వారి చేతుల్లో ఉంటుంది. ఈరోజు కనుక గమనించినట్లయితే ఇండియా అంతా బీజేపీ చేతుల్లో ఉన్నదని ఫీల్ అయింది, కానీ ఢిల్లీ వారి చేతుల్లో లేదని 23 ఏళ్ళుగా బాధపడిపోయారు, గందరగోళపడిపోయారు. ఎందుకంటే ఢిల్లీ వారికి ఒక అవమానకరంగా నిలబడింది. ఈరోజు మంచో చెడో కుయుక్తో ఏదో ఒకటి చేశారు, లోపలికి వచ్చారు. అలాగనే యూదా దేశం చేతుల్లో ఈరోజు ఆ యొక్క ఇజ్రాయేలు అనబడే దేశమంతా వారి చేతుల్లో ఉన్నది. ఎవడో బయట వచ్చిన ట్రంప్ యెరూషలేం క్యాపిటల్ అని చెప్తూ ఉన్నాడు, కానీ నిజంగా అక్కడ వారి మాట చెల్లట్లేదు. ఎందుకు చెల్లట్లేదంటే వారు దేవునిని ఒప్పుకునేంత వరకు, యేసు ప్రభువుని రక్షకునిగా ఒప్పుకునేంత వరకు వారికి అలాగనే పరిస్థితులు ఉంటాయి. అలాగనే చూడండి 19వ అధ్యాయము లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు. ఆయన యేసు ప్రభు వారు పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. ఈ దినమైనను నీవు సమాధాన విషయమైన సంగతులను తెలుసుకున్న ఎడలా నీకు మేలు. ఏంటండి నీకు సమాధానం కలిగించేది? ఇందాక ప్రభు బలలో మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తావో దేవునికి నీకు మధ్యన సంధి జరిగింది. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తావో నీకు నీ సహోదరునికి మధ్యన సమాధానము కలిగింది, నీ హృదయంలో సమాధానం కలుగుతుంది. కాబట్టి నీకేనాడు సమాధానం వస్తుందంటే ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ తెలుసుకుంటే మంచిది, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చూడండి, యేసు ప్రభువును తెలుసుకోకుండా చేసేది ఏంటంటే సాతాను మన కళ్ళను అంధకారము కలగజేస్తుంది. ఆనాటి యూదుల్నే కానీ ఈరోజు మనలో ఎంతోమందిని అంధకారము కలగజేస్తుంది. ఆ యొక్క వారి ఆలోచనల్లో వారు నిమగ్నమైపోయి వారు తవ్వుకున్న గోతుల్లో వారు ఉంటూ వారి సమాధుల్ని వారు ఏర్పరచుకుంటూ చీకటిలో జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ దినము ఆ చీకటి పోవాలి అంటే, వారు వెలుగులోకి రావాలి అంటే మిగతావేవి వారిని దాంట్లోకి తీసుకురాలేవు. యేసు ప్రభువును తిరిగి వారి హృదయాల్లోకి తీసుకురావాలా. అలాగని ఈ దినం ఒక్క క్షణం ముందుకెళ్ళి చెప్తున్నాను, క్రైస్తవులు అనబడేటువంటి సంఘమా, ఈ దినం ఎంతోమంది చీకటిలో ఉంటారు, క్రైస్తవులుగా పేరుగాంచి ఉంటారు, కానీ హృదయంలో చీకటి, జీవితంలో హృదయంలో సమాధానం లేని పరిస్థితి. ఎందుకంటే యేసు ప్రభువును తెలుసుకున్నారు కానీ యేసు ప్రభువు ప్రవర్తించమన్న రీతిగా ప్రవర్తించకపోవడం వలన, మన పాపాలు మనం గుర్తించకపోవడం వలన, మనము మన సహోదరునితో సమాధానం పొందకపోవడం వలన, బయటున్న అతిక్రమం మనలో ప్రేమను చల్లార్చి వేస్తూ ఉండగా, ఎంతోమంది విశ్వాసం అభ్యంతరపరచబడుతూ ఉండగా, ఎంతోమంది దిగజారిపోతూ ఉండగా, ఎంతోమంది దేవుణ్ణి కాదంటూ ఉండగా, ఏర్పరచబడిన వారి సైతము ఆయన ఈ సమయాల్ని
తక్కువ చేస్తున్నాడు. నువ్వు ఏర్పరచబడిన దానివి, నువ్వు ఏర్పరచబడిన వాడవు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ దినం నువ్వు చీకటిలో ఉండకూడదు. ఈరోజు ఏ శ్రమ అయితే, శోధన అయితే నీ హృదయంలో కలుగుతూ ఉన్నదో, నీ యొక్క పరిస్థితులు, జీవన పరిస్థితుల్లో కానీ, నీవు క్రైస్తవుల మధ్యలో చూస్తున్న పరిస్థితులు కానీ, సంఘ పరిస్థితులు కానీ, ఏవైతే నీకు చీకటి కలిగిస్తున్నాయో అది నిన్ను చీకటిలోకి కూరుకుపోయేలా చేస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు వారు యేసు ప్రభు నమ్ముకొని చీకటిలో నుంచి వెలుక్కి రావాలా? ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము తెలియకుండా మరలా యేసు ప్రభువుని తెలుసు అంటున్నాము, కానీ మన చీకటి గుహల్లో మనం ఉండిపోతున్నాం. మన కక్షలు కార్పణ్యాలతో, మన యొక్క ఈర్ష్యాసూయలతో, మన యొక్క కినుక ఆయాసాలతో, మన యొక్క ద్వేషములతో, మన యొక్క కపటముతో, హృదయంలో కాఠిన్యముతో, ఈర్ష్యతో మనము ద్వేషిస్తూ ఉన్నాం. మనం ఈరోజు చీకటిని కలగజేసుకుంటున్నాం. ఈ చీకటి మనకు సమాధానం ఇవ్వట్లేదు. మనం ఎందుకంటే క్రైస్తవులను చెప్పబడుతున్నాం, కానీ మన హృదయంలో సమాధానం నెలకొనబడ్డం లేదు. ఎందుకంటే మనం ప్రభువును తెలిసిన వారమై ఉండి చిన్నగా మనము సాతాను యొక్క దీనికి పడిపోతున్నాం. తెలియకుండానే చీకట్లో ఉంటున్నాం. అదే దానిలో నుంచి వెలుగులోకి రావడం అంటే వేరే ఏదో అనుకుంటున్నాం. అర్థమైందండి? నేను ఈరోజు చీకట్లో ఉన్నాను, లోపలికి రావడం అంటే, వెలుగులోకి రావడం అంటే ఇది అనుకుంటున్నావు. కాదు, నీ హృదయంలో ఉన్న చీకటిని నువ్వు ఆలోచించు. ఈ దినము నీ హృదయంలో ఉన్న చీకటి నీ కపటమైన నాలుక ద్వారా బయటపడుతుంది, నీ యొక్క కఠినమైన క్రియల ద్వారా బయటపడుతుంది. నీవు ఈ దినము నువ్వు గుర్తు చేసుకోవలసినది, ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీ జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఏదో అయితే నువ్వు వెలుగులోకి వస్తావు. ఆర్థికంగా నాకు అదైతే వెలుగులోకి వస్తాను, లేకపోతే ఆరోగ్యపరంగా ఇదైతే వస్తాను, లేకపోతే ఇంకోటి నాకు ప్రాతినిధ్యం వస్తే వస్తాను, నాకు ప్రాముఖ్యత వస్తే వస్తాను. ఏవేవో నువ్వు వెలుగులోకి రావడం అనుకుంటున్నావు. అది వెలుగులోకి రావడం కాదు. అది నిన్ను నీ చీకట్లో నిన్ను ఉంచేస్తా ఉన్నది. నువ్వేదైతే వెలుగులోకి వస్తున్నాను వాటి వలన అనుకుంటున్నావో వాటి వలన కాదు నీకు సమాధానం లేకపోవడం. నీ హృదయంలో సమాధానం లేకపోవడానికి కారణము యేసు ప్రభువుని తెలుసుకున్నప్పటికీ ఇంకా వైరము హృదయంలో ఉంచుకొని ఆ చీకట్లోనే నీవు జీవిస్తున్నావు. రకరకాల కోపాలు, రకరకాల తాపాలు, రకరకాల కినుకలు, ఆయాసాలు, రకరకాల ఈర్ష్యలు, అసూయలు, దాన్ని కప్పిపుచ్చుకునేది కపటముతో, ద్వేషముతో, కోపముతో, క్రోధముతో, పన్నాగాలు, వ్యూహాలు, ఇవి నీ హృదయాన్ని చెడిచివేస్తున్నాయి. ఇది నీ హృదయంలో చీకటి కలగజేస్తా ఉందని గుర్తు చేసుకో. ఏదో జరిగితే నువ్వు వెలుగులోకి వస్తానని ఆశపడుతున్నావు. అది వెలుగు కాదు. ఇంకా చీకటిలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇంకా నువ్వు చీకటిలోకి వెళ్ళబోతున్నావు. నువ్వేదైతే నిద్రపోతున్నవాడా, లేయి, నీ మీద క్రీస్తు ప్రకాశిస్తాడంటున్నాడు యెషయా గ్రంథంలో, ఎఫ్సీ పత్రికలో. అలాగనే మనము చాలామంది నిద్రపోతున్న వారము కొన్నిటికి మేలుకుంటే క్రీస్తు ప్రకాశం మన మీద ఉంది అనుకుంటున్నాం. అది కాదు. ఆత్మీయముగా నువ్వు లేయాలి. ఆత్మీయముగా నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. చీకటి నీలో ఉన్నది. ఆ చీకటి నువ్వు ఏదైతే వెలుగు అనుకుంటున్నావో అది వెలుగు కాకపోగా ఇంకా నిన్ను చీకటిలోకి పంపించి వేస్తుంది. ఎందుకంటే నీ హృదయాన్ని నువ్వు సరిదిద్దుకోకపోతే, యేసు ప్రభు చెప్పిన రీతిగా నీ హృదయాన్ని సరిదిద్దుకోకపోతే, యేసు ప్రభు కోరుకున్న ప్రవర్తన మనలో లేకపోతే, ఆయన ఏ ప్రేమనైతే మనలో కోరుతున్నాడో, ఏ క్షమాపణ అయితే మనలో కోరుతున్నాడు, ఏ ఆదరణనైతే మనలో కోరుతున్నాడు, ఏ యొక్క సఖ్యత, సామరస్యత, సమాధానము, సంధి కోరుకుంటున్నాడో అది లేనంత వరకు, ఆలోచన విధానం లేనంత వరకు మన హృదయాలలో సమాధానము ఉండదు, మన కుటుంబాలలో సమాధానము ఉండదు, మన సంఘాలలో సమాధానము ఉండదు. ఎందుకంటే దానికి అంత కారణము వేరే వారెవరో చేసేది కాదు, నీవు నీ అంతటా నువ్వు చీకటిలోకి వెళ్తూ ఉన్నావు. ఏదైతే వెలుగు నువ్వు అనుకుంటున్నావు అది నిజమైన వెలుగు కాదు. నీ హృదయము చీకటిలో ఉన్నది. ఆ చీకటిలోంచి నువ్వు బయటికి రా. ఏది దేవునిదో అర్థం చేసుకో, ఏది దేవునిది కాదో అర్థం చేసుకో. నీ హృదయాన్ని దేవుడైన వాటికి నిన్ను సరిదిద్దుకో, ఆశీర్వదింపబడతావు. చూడండి, నీ కన్నులకు మరుగు చేయబడినవి ప్రభువు నిన్ను దర్శించు కాలము నువ్వు ఎరగకుంటివి గనుక, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి చేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలబకుండా చేయు దినములు వచ్చునని చెప్పాను. కాబట్టి లూకా భక్తుడికి లేటర్ ఆన్ రాస్తున్న వాడికి ఆ యొక్క జూయిష్ వార్ 66 to 70 చూడడము, బహుశా 70లో ఆ పడిపోవడం చూశాడు. ఆ తర్వాత రాసి ఉంటే ఇవన్నీ అతని మనసులో కదులుతున్నాయి. నాశనకరమైన హేయ వస్తువు అనేది ఆలయంలో తనను తాను దేవుడు కానివి దేవుడు అనిపించుకోవడానికి ప్రయత్నించేది. ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు తమ యొక్క పరిశుద్ధతను కోల్పోయారో, తమ ప్రతిష్ఠితను కోల్పోయారో, లోపలున్న యాజక సమూహమే కానీ, లోపలున్న పరిచారకులే కానీ వారికి ఆ గడ్డు కాలం వచ్చినది. ఇన్స్ట్రుమెంట్గా బయట నుంచి రోమన్స్ని తీసుకొచ్చాడు. బట్ ద కరప్షన్ ఈజ్ ఇన్సైడ్.
ద మారల్ కరప్షన్ ఈజ్ ఇన్సైడ్. ద డిఫీట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద అవుటర్ సైడ్. ఎక్స్టర్నల్గా నీకు ఇది వచ్చింది, కానీ ఇంటర్నల్ కరప్షన్ వలన ఇది జరిగింది అంటున్నాడు. కాబట్టి ఈ దినము మనం అర్థం చేసుకోవలసినది, మనలో ఉన్న ఇంటర్నల్ మారల్ కరప్షన్ ద్వారా ఈరోజు మనం ఆశీర్వదింపబడలేకపోతున్నాము. ఎక్స్టర్నల్గా మనల్ని ఏదో డిస్టర్బ్ చేస్తుందని ఎక్స్టర్నల్గా ఏదో అనుకుంటున్నాము. ఆ ఫోర్సెస్ అన్నీ కూడా మనము ఇంటర్నల్గా దేవుని యందు లేకపోవడము వలన అది మనకు ప్రతిదండన దినములవుతూ ఉన్నది, అది మనకు తీర్పు దినములవుతూ ఉన్నది. ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకుంటామో, ప్రభువును మరలా వారు ఆ రోజు ప్రభువును తిరస్కరించారు, ఎప్పుడైతే ప్రభువును మళ్ళీ అంగీకరిస్తామన్నారో అప్పుడు ఆయన మరలా వారిని దర్శిస్తానన్నాడు. అలాగని ఈ దినము నీవు నేను ప్రభువును అంగీకరించిన వారమైన మనము తెలిసి తెలియక గనక ప్రభువు లేని వారముగా మనం చీకట్లో జీవిస్తూ ఉంటే, ఏదో వస్తుంది, ఎవరో వస్తారు, ఏదో ఆరుస్తారు, ఏదో తీరుస్తారు, నా జీవితం మారుతుంది అనుకుంటే నీ జీవితం మారనిది. నీ ఆత్మీయ స్థితి వలన నీ ఆత్మీయ స్థితిని బాగు చేసుకో, నీ యొక్క జీవితము బాగుపడుతుంది. నీ హృదయ పరిస్థితిని మార్చుకో, సమాధానం వస్తుంది. నువ్వు ప్రేమించడం ప్రారంభించు, ప్రేమ వెనక్కి వస్తుంది. నువ్వు క్షమించడం ప్రారంభించు, క్షమాపణ నీకు వెనక్కి వస్తుంది. నువ్వు ఆదరించడం ప్రారంభించు, ఆదరణ నీకు వెనక్కి వస్తుంది. దానికి కావాల్సింది నిన్ను నువ్వు తగ్గించుకోవడం, ఆయనను హెచ్చించడం, ఆయన పంపించిన ఆయన కుమారుణ్ణి అంగీకరించడం. కాబట్టి అంగీకరించని వారు ఈరోజు అంగీకరించవలసినది. అంగీకరించాము అని చెప్తున్న మనము ఎందుకు ఆ చీకట్లో ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరలా మనము దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి మన శరీరం అనేది ఒక ఆలయము. దానిలో ఈ దినం సమాధానం లేని పరిస్థితులు, ఆరోగ్యము వలన, దానిలో ఈ దినము హృదయంలో మానసిక వేదన వలన సమాధానము లేని విధానము. ఆయన ఆలయము ఈ యొక్క సంఘము, ఆయన కట్టుకున్న సంఘము. ఆ ఆలయంలో సంఘములో సమాధానం లేకపోవడానికి గల కారణము, నాలో సమాధానం లేదు గనక, నా కుటుంబంలో సమాధానం లేదు గనక, నేను కోరుకుంటున్నవి వేరు గనక నాకు సమాధానం ఉండట్లేదు. నేను కోరుకుంటున్నవి సరైనవి, నాతో నేను సమాధాన పడితే, నా కుటుంబాన్ని సమాధానకరంగా నడిపించుకుంటే, నా సంఘములో ఆ సమాధానాన్ని కనుక నేను ప్రచురించగలిగితే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో సమాధానము నెలకొంటుంది. సమాధానాన్ని చెరిపేటువంటి వారు, సమాధానాన్ని తీసివేసేటువంటి వారు ఎప్పుడూ బయట ఉంటారు. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఓన్లీ ఏ క్యాటలిస్ట్. దే విల్ బి ఓన్లీ ఏ ఫైనల్ టూల్. బట్ యూ హ్యావ్ టు సెట్ రైట్ యువర్ లైఫ్స్. నీ యొక్క హృదయాన్ని నువ్వు చూసుకోవాలా, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చూసుకోవాలా. ప్రభువును అంగీకరించని వారు ప్రభువును అంగీకరించాలా. ప్రభువును అంగీకరించామని చెప్పుకుంటున్న వారు ప్రభువుకు సరిగా కనుక జీవించకపోతే మన హృదయంలో సమాధానం ఉండదు. ఇవి మనకు ప్రతిదండన దినాలు అవుతాయి, ఇది మనకు తీర్పు దినాలు అవుతాయి, అసమాధానకరమైన దినాలు అవుతాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువు నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో, నేను చేస్తున్న తప్పు, నా ఆలోచన తప్పు, నా ఆలోచన చీకటిలో ఉన్నది, దాన్ని నేను కఠినత్వం ద్వారానో కపటత్వం ద్వారానో దాచిపెట్టుకుంటున్నాను, ఇవంతా కాదు. నా హృదయాన్ని ఫస్ట్ నేను ప్రక్షాళన పరచుకోవాలా. యేసు ప్రభు ముందర నా తప్పులు నేను ఒప్పుకోవాలా. నా హృదయాంతరాల్లో నుంచి నేను తప్పులు ఒప్పుకోవాలా. ఒప్పుకున్న తర్వాత నేను ఆ తప్పులు మరలా చేయకుండా ఉండాలా. ఆ తప్పులు చేసే దానికి దోహదపడేటువంటి వానిగా నేను ఉండకుండా ఉండాలా. ఈలాగున మనం ఆలోచించినప్పుడు నా జీవితంలో సమాధానము, నా కుటుంబంలో సమాధానము, నా సంఘంలో, ఆలయంలో సమాధానము నెలకొంటుంది. అట్టి సమాధానము కూడిన ప్రతి ఒక్కరి మీద, వారి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క మాట్లాడబడిన మాటలు నాశనకరమైన హేయ వస్తువు అనేటువంటిది ఆనాడు ఆయన యూదుల మధ్యకి, వారి ఆలయాన్ని చెడగొట్టేదానికి, వారిని చెదరగొట్టేదానికి వచ్చేదని గుర్తు చేస్తున్నాడు. అది ఆనాడు 70లో ఫుల్ఫిల్ అయ్యింది. మరలా భవిష్యత్తులో ఆఖరి దినాల్లో ఏమి జరుగుతుందో రకరకాల అభిప్రాయాలు. మరొకసారి వారు ఆలయాన్ని కడతారు, ఆలయంలో మళ్ళా అంత్యక్రీస్తు కూర్చుంటాడు, మరలా ఈ సమయం వస్తుంది, మనం ఎత్తివేయబడతాం, యూదులకి సమయం వస్తుంది. ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఈరోజు మనం అర్థం చేసుకోవలసినది హిస్టారికల్గా మత్తయి సువార్తలో ఆయన ఏదైతే ఆఖరి దినాలలో నాశనకరమైన హేయ వస్తువు అనేది ఒకటి ఉంటుంది అని గుర్తు చేస్తున్నాడు, దానిని ఆనాటి చరిత్రకారుడైన ఆనాటి లూకా ఆలయ విధ్వంసంతో దాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఆ రోజు వారు జాగ్రత్త పడ్డారు. యూదులైన వారు ఎవరైతే, యూదా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు యూదయాన్ని వదిలి యెరూషలేమునికి వదిలి వారు పెళ్ళా అనేటువంటి దేశమునకు, పట్టణమునకు వెళ్ళి వారి జీవితాల్ని కాపాడుకున్నారు చాలామంది. అలాగనే ఈ దినము మనము ఆ యొక్క హేయకరమైన, ఆ నాశనకరమైన హేయ వస్తువును మన జీవితాల్లో గుర్తు చేసుకోవాలి. ఏది మన జీవితాల్లో అలాగున ప్రతిష్ఠించుకుంటున్నాం, ఏది మన ఆలయాల్లో అలాగున ప్రతిష్ఠింపబడుతూ ఉన్నది, ఏది దేవునికి దాన్ని ఏమంటారు,
వ్యతిరేకముగా ఉన్నది, విరోధముగా ఉన్నది, ఏదో ఆయనకు ఆయాసకరంగా ఉన్నదో మనం గుర్తుంచుకోవాలా. అది నీలో నాలో మనలోనే కనుక ఉంటే మనలో తీసివేసుకోవాలా. ఇంకొకరిలో కనుక ఉంటే మనలోది మనం ముందు తీసుకుందాం. ఆ తర్వాత నాశనకరమైన హేయమైన వస్తువు ఏదైతే ఉన్నదో దాని విషయము దేవుడు చూసుకుంటాడు. నీవైతే ఆ నాశనకరమైన హేయ వస్తువు నీ హృదయంలో ఉంచుకోవద్దు, నీ కుటుంబంలోకి తెచ్చుకోవద్దు, నీ యొక్క ఆలయంలోకి దాన్ని తెచ్చేటువంటి ప్రక్రియలో నువ్వు భాగమో కావద్దు. ఆ భాగము నీవు కావద్దు. నీవు నాశనకరమైన హేయ వస్తువు కావద్దు. నిన్ను నువ్వు దేవుడు అనుకొనవద్దు, నిన్ను నువ్వు దేవత అనుకొనవద్దు, నిన్ను నువ్వు సర్వము చేయగలను అనుకోవద్దు, నిన్ను నీవు ప్రతి ఒక్కటి నీ అధికారంలో ఆధిపత్యంలో నీ యొక్క అజమాయిషిలో ఉండాలని నీవు అనుకోవద్దు. అనుకున్న ఎడల నిన్ను నీవు దేవునిగా దేవతగా ప్రకటించుకుంటున్నావు. ఒకవేళ నీ కుటుంబాలని కనుక నువ్వు దేవుని యందు లేకుండా నడుపుకోవాలి అనుకుంటూ ఉంటే నువ్వు అలాగ నీ కుటుంబానికి దారి తీస్తావు అన్నది. పైకి ధనము కనపడవచ్చు, పైకి చదువు కనపడవచ్చు, కానీ లోపల పుచ్చిపోతూ ఉన్నది నీ జీవితము, నీ కుటుంబ జీవితము. ఇన్సైడ్ యువర్ ఫ్యామిలీ దెర్ ఇస్ కరప్షన్. ఇన్సైడ్ యువర్ ఫ్యామిలీ దెర్ ఇస్ మారల్ కరప్షన్, స్పిరిచువల్ కరప్షన్. అవుట్సైడ్ యూ మైట్ బి లుకింగ్ ప్రాస్పరస్, outside you might be looking as if your children are doing well, but inside your spiritual life is not right. Set right that life. నీ స్పిరిచువల్ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకో. ఆలయంలో నాశనకరమైన హేయ వస్తువు నువ్వు గుర్తుపట్టు. అది లోపలికి రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడు. భయముతో మెలుగు. నీవు అది కాకుండా ఉండడానికి ప్రయత్నించు. ఎవరైతే అదో గుర్తించు, దానికి నీవు జాగ్రత్త పడు. నీ ఆలయము, నీ యొక్క జీవితము, వ్యక్తిగత జీవితము, నీ కుటుంబము, నీ ఆలయము కాపాడబడతాయి. కాబట్టి అట్టి కాపుదల భద్రత దేవుడు ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఆలయానికి, ప్రత్యేకంగా మన ఆలయానికి, మన సంఘానికి దేవుడు అట్టి ఆశీర్వాదము ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయన, నీ కృపాభరితమైన హస్తాలకు సంఘముగా నీ ముందుకు వస్తున్నాము నాయన. ఈ దినము నీవు నాశనకరమైన హేయమైన వస్తువు అని ఏదైతే చెప్పి ఉన్నావో దాన్ని తండ్రి యేసయ్య ఆనాటి వారు ఏ విధముగా అర్థం చేసుకున్నారు అన్నది మేము చూస్తున్నాం. మా జీవితాలలో ఏ విధముగా అది మాలోకి ప్రవేశిస్తుందో మేము జాగ్రత్త పడాలని ఆలోచిస్తున్నాం. అలాగనే భవిష్యత్తులో ఒకానొక దినము మరి ప్రభు ఇటువంటి హేయకరమైన నాశనకరమైన వస్తువు తెస్సలోనిక పత్రికలో చెప్పిన రీతిగా నాయన అంత్యక్రీస్తుగా ఎవరైతే నాయన తిష్ట వేసి కూర్చోబోతున్నాడో వాణ్ణి నీవు ఆపుతున్నానంటున్నావు. మరి నాయన ఎవరైతే ఆ యొక్క అధర్మ పురుషునికి సంబంధితులో ఆ ధర్మమునకు విరోధముగా ఉన్నవారో వారిని నీవు నాయన వదిలివేసి ఉన్నానన్నావు. వారి కళ్ళు కప్పబడి ఉన్నాయన్నావు. కాబట్టి తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు నీవు మాట్లాడిన మాటలు భవిష్యత్తులో నాయన ధ్యానించడానికి నీ కృపను దయచేయి. మరి నాశనకరమైన హేయకరమైన వస్తువును అపోస్తులుడైన పౌలు ఆయన మరణము ముందు 64వ సంవత్సరంలో 65వ సంవత్సరంలో ఏ విధముగా చూశాడో ఒకసారి ధ్యానించగలిగినట్లుగా నిశ్చిత్తమైతే నీ ఆత్మ ద్వారా మాకు దయచేయి. మరి ఈ దినము నాయన మేము ధ్యానించిన దానిలో మరి నీ ఆత్మ ద్వారా తెలుసుకున్న వాటిలో ఏది ఆనాడు చారిత్రాత్మకంగా జరిగినవో, ఏది ప్రస్తుతంలో జరుగుతూ ఉన్న వాటికి ఆ ప్రోటోటైప్ని ఉద్దేశించి మేము మా జీవితాల్లో జాగ్రత్త పడాలని గుర్తు చేసుకుంటున్నాము. ఫ్యూచర్లో ఆ ఎలాస్టిక్ మోడల్ ఏదైతే భవిష్యత్తులోనైనా ఒకానొక నాడు అంత్య దినముల సమయంలో రాబోతూ ఉన్నదో ఆ కాలంలో మేము కనుక ఉంటే దాన్ని గుర్తించగలిగినట్లుగా, దాన్ని ఎదిరించగలిగినట్లుగా ఆనాడు మక్కాబీయులు ఏ విధముగా అయితే తండ్రి నీ కొరకు నిలబడ్డారో అలాగున నిలబడేటట్టుగా మరి ప్రభు భవిష్యత్తులో మేము నాయన మా సమయంలో వచ్చేటువంటి అంత్యక్రీస్తును మరి ధర్మ విరోధ పురుషుణ్ణి ఎదుర్కోగలిగినట్లుగా మాకు నీ శక్తిని బలమును దయచేయి. మరి ప్రభు మేము మోసపోకుండా, మేము తండ్రి యేసయ్య తప్పిపోకుండా మమ్మల్ని కాపాడు. మరి నాయనా నీ యొక్క ఆగమనము కొరకు వేచి ఉన్న మేము మరి నీ యందు చేర్చబడాలనేటువంటి వారము తెస్సలోనిక పత్రికలో నీ ఆగమనము కొరకు చూస్తూ మరి నాయన నీలో చేర్చబడ్డానికి చూస్తున్న జనాంగముగా మేము ఈ దినము తండ్రి యేసయ్య ఈ నాశనకరమైన హేయ వస్తువును గతంలో చూసి, ప్రస్తుతంలో చూసి, భవిష్యత్తులో మా సమయంలో చూసేటువంటి పరిస్థితి వస్తే దాన్ని ఏ విధముగా గుర్తించాలనో, ఏ విధముగా ఎదుర్కోవాలనో మాకు తెలియచేయమని, మమ్మలను, మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను, మా యొక్క కుటుంబాల ఆత్మీయ జీవితాన్ని, మరి మా సంఘమును, మా ఆలయమును, దాని యొక్క ఆత్మీయ జీవితాన్ని
నీ చేతులకు సమర్పించుకుంటూ నీ ఘనత కొరకు మహిమ కొరకు వాడుకొనమని, నీ మేలైన దీవెనలతో ఈ దినము నాయన కూడిన వారిని పేరు పేరున వారిని వారి కుటుంబాలని ఆశీర్వదించి దీవించమని, నీ ఘనత కొరకు మహిమ కొరకు వాడుకొనమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.